నాగదోషం అంటే ఏమిటి? సర్పదోషం అంటే అది చాలా ప్రమాదమైన విషయం. అంటే కళ్యాణ విషయంలో ఒకటి, సంతాన విషయంలో ఒకటి. జీవితంలో నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, నీ ఇంట్లో ఒక కుమార్తె ఉందంటే, నీ ఇంటికి వచ్చి ఎమ్మటే నీకు ఆస్తి ఎంత ఉంది, నీ ఇంట్లో ఎన్ని కేజీలు బంగారం ఉంది, నీ ఇంట్లో ఎన్ని కేజీలు ఎండి దాచిపెట్టినారు, ఏమ్మా బాగున్నావా అని ఫస్ట్ అడుగుతారు. అవును గురుగారు. నీ పిల్లలు బాగున్నారమ్మా అని అడుగుతారు. అవును. పిల్లలకి వివాహాల ఐడియా అడుగుతారు. అవును కదా. మరి ఆ కళ్యాణం కాకపోతే ఇంకెంతకాలం చేస్తారమ్మా? మరి మంచి సంబంధాలు రావట్లేదా? వస్తున్నాయి. మరి ఎందుకు రావట్లేదు? వద్దనుకుని పోతారు. మరి అమ్మాయి చదువుకుంది, అందంగా ఉంది, అంతా బాగుంది, కట్నం అంతా బాగానే ఉంది, మరి ఎందుకు జరగట్లే? అది దోషపావం. అంతే. కొత్త దోషం ఉంది, నాగదోషం ఉంది, సర్పదోషం. ఈ సర్పదోషంలో కళ్యాణంలో ఇటు దెబ్బ దొరుకుతుంది. ఒక సర్పదోషం అనేది కళ్యాణం తర్వాత ఆవరించిందంటే సంతానాన్ని కూడా ఆగిపేస్తుంది. పిల్లల సంతానం కూడా. అది ఒకటి. సర్పదోషం అనేది తాత తండ్రుల నుంచి వచ్చేది ఉంటుంది సర్పపరంగా. అంటే ఈ రోజున మన సిటీలో ఉంటున్నాం కానీ సర్పాలు మనం చూడం. ఈ సిటీలో కనపడం. పల్లెటూరులో ఉంటాయి. పొలాల గట్ల మట్టి, చెరువుల గట్ల మట్టి ఖచ్చితంగా కనపడుతూనే ఉంటాయి. అది అవుతుందమ్మా. ఆ యొక్క సర్పాలు కనపడినప్పుడు కొంతమంది పొలాలకు పోయేప్పుడు సంభోగం, అంటే ఆడ సర్ప మగ సర్ప సంభోగం చూసుకున్నప్పుడు చూడటం వల్ల శపదోషం వస్తుంది. కుషాలు కొన్ని ఈ నెలకు ఒకసారి కుసం ఇప్పుతుంది. అమావాసానికి కుసం తొక్కటం వల్ల సర్పదోషం వస్తుంది. జాతకపరంగా మన పుట్టిన టయాలు, గడియల వల్ల సర్పదోషాలు అనేవి కూడా సంభవించేస్తుంటాయి. ఈ సర్పదోషం సంభవించి ఈ సర్పదోషం అడ్డపడేది దేనికి? రెండు కార్యములు. ఒకటి సంతానానికి, ఒకటి కళ్యాణానికి. ఇవన్నీ కొంతమందికేమో సర్పదోషం ఉన్నట్టు కళల్లో చూపిస్తాయి. కళల్లో వస్తాయి సర్పపరంగానే. సర్పానికి గిట్టని రూపాలు జంతువుల పరంగానే, సర్పానికి ఏమేమి గెత్తవో ఆ జంతు పరంగానే, సర్పపరంగానే ఇలాగా కొన్ని కళల రూపంలో కనపడుతుంటాయి. అవి తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ దోషానికి నేను పాల్పడ్డాను, దీన్ని ఎమ్మటే ఇరుదల చేసుకోవాలంటే ప్రయత్నాన్ని మనం తెచ్చుకోవాలి. ఒకటి. కొంతమంది కనపడవు, కొన్ని ఆవరిచ్చేసి మానసికంగా పొంగజేస్తుంటాయి. ఐటీగా ఉన్నది పని చేయాలనుకుంటుంది కానీ మూడు రాదు. అంటే చేయాలనే ఉద్దేశం రాదు. ఏదైనా పోవాలి పక్కన వెళ్ళి నేను ఏదైనా కార్యం చేయాలని అనుకున్నా ఒళ్ళు సహకరించు, ఇవాళ ఓపులే రేపు చేసుకోవచ్చులే, బద్ధకంగా ఈ విధంగా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని దోష ప్రభావాలు కూడా దాన్ని ఆవరించి ఉంటుందండి. అంటే సర్పదోషం అనేది కాదు, ఏ దోష ప్రభావం ఉన్నా మనిషి పరంగా దాని ఒక్కొక్క మనిషి పరంగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. నీ అంతరాత్మ నీకు ఒక విధంగా ఉంటుంది, నా అంతరాత్మ నాకు ఉంది. మనిషిని పెట్టి మనం ఎలాగైతే మాట్లాడతామో, మనిషిని అంతరాత్మ పెట్టి మనం ఎలాగైతే జరుగుతామో, ఆ యొక్క దోష ప్రభావాలు కూడా మనిషిని విధానం పెట్టి నడిపిస్తుంటాయి అన్నమాట. వీడికి ఏమి ఇష్టం లేదు, ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి లేదు. కలిసి వచ్చేది దూరం చేస్తుంది, చెడు వచ్చేది దగ్గర తీసుకొస్తుంది. అప్పుడు ఎఫర్ట్ జరుగుతుంది అన్నమాట. ఆ దోషానికి నివారణ చేసుకుంటే ఏ సమస్య ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. ఎలాంటి పూజలు చేయొచ్చు అంటారు? దానికి గుళ్ళమ్మడి తిరిగి గుళ్ళ పూజ చేసి పోయే కొన్ని దోషాలు ఉంటాయి. గుళ్ళమ్మడి తిరిగి నాగదోష బంధన, కాళాస్త్రి, అక్కడ సర్పదోష నివారణకి ఉంటాయి. అక్కడ చేసిన కొన్ని బంధనలు చేసిపోయేవి కొన్ని ఉంటాయి. కొన్ని మంత్ర ప్రభావంగా కొన్ని కూడా వస్తాయి తల్లి. అది కూడా చెప్తున్నాను. సర్పదోషం అనేది జాతపరంగా వచ్చిన పెద్దల పరంగా వచ్చిన, లేదు పుట్టిన గడియల పరంగా వచ్చిన, మనం కాళాస్త్రి కానీ నాగ సన్నిధాన పూజ కానీ చేసుకుంటే ఖచ్చితంగా నివారణ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేసిన నివారణ కాని ఉందంటే అన్ని పూజలు చేయించినా నాగదోషం ఉందంటే అది మంత్రప్రయోగం అని తెలుసుకోవాలి. మంత్రప్రయోగాలు ఒక విధంగా ఉండదమ్మా, 10 విధాలుగా ఉంటాయి. శాతపడి ప్రయత్నం అంటే
ఒకటి తొలిది మరణానికి సంబంధించి ఉంటుంది. మరణాన్ని అంటే దెయ్యాలు వచ్చి గొంతుకాయ పెసకు. కొంతమంది యాక్సిడెంట్ పరంగా, కొంతమంది ఆటోడాక్ పరంగా, కొంతమంది తన ఎర్రతో పుర్తి జీవితంలో సుఖం లేదు, ఏదైనా చేసుకుంటే సరిపోతుంది అని ఇట్లా పరంగా ఇట్లాగా రూపంలో సృష్టిస్తారు ఒకటి. రెండవది మంచాన్ని పడేసేది. ఏది కాలు చేసి చచ్చుపడి పచ్చివాతంతో వీడు హింసించి నష్టపోవాలి అట్లా పడేసేది ఉంది రెండవది. మూడవది మనిషి కుంగ తీయాలి. బతుకుండగానే కుంగ తీయాలి. కుంగ తీయాలంటే కొంతమంది ఉంటారు, నా కొడుకు పెళ్లి కావట్లేదు, నా కొడుకు ఏ సంబంధం కుదరట్లేదు, నా తోటి వారికి సంబంధం వచ్చింది, నాకన్నా చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసారు, ఇంటి కోళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, అంతా బాగుంది, నా కొడుకు ఏం లోటు ఉంది, నాగదోషం అంటే అక్కడ పోయి పూజ చేయించా, కుదదోషం అంటే ఇక్కడ పోయి పూజ చేయించా, మరి అది కాలపరంగా వచ్చిందంటే వెళ్ళిపోతుంది. కానీ ఇది మంత్రప్రయోగం ఏం చేసిన వాడు కుంగ తీయాలంటే మంత్రప్రయోగంతో పంపిస్తాడు నాగదోషం. అది అందరికి నాగదోషంలాగా కనపడుతుంది, కాదు నాగదోషం కాదు. ఇప్పుడు జ్వరానికి జ్వరం బెల్లిస్తే తగ్గుతుంది, కానీ జలుబు బెల్లిస్తే తగ్గుతుందమ్మా? లేదు గురుగారు. తగ్గదు కదా, జ్వరం బెల్లిస్తేగా తగ్గేది. అట్లాగే వీడు శాతపడపరంగా పంపించిన దోషాన్ని నువ్వు గుళ్ళో పూజ చేస్తే ఎలా తగ్గుతుంది? అట్లాగే ఇట్లా మంత్రప్రయోగంతో కూడా పంపించినవి కొన్ని ఉంటాయి. ఆ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎన్నో గుళ్ళో పూజ చేసినా ఈ దోషంలో పోవట్లేదు, పిల్లలకి వివాహం కావట్లేదు, పిల్లలకి సంతానం కలగట్లేదు, ఇదేదో ఉంది అని ఎమ్మటే గమనించుకొని దానికి సంబంధించిన వాళ్ళని కంటిన్యూ చేస్తాం వల్ల ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది.